వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హల్చల్ చేశారు. లిక్కర్ కేసులో తనని అక్రమంగా ఇరికించారంటూ గొడవ చేశారు. తనకు నోటీస్ కూడా ఇవ్వకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన హల్చల్ చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని 3.5 గంటల పాటు విచారించారు పోలీసులు. ఇందులో 2 గంటల పాటు వెంకటేష్ నాయుడుతో కలిపి చెవిరెడ్డిని సిట్ విచారించింది. లిక్కర్ స్కామ్ లో నగదు వెంకటేష్ నాయుడుకి చేరినట్లు సిట్ గుర్తించింది. ఆయనతో చెవిరెడ్డికున్న పరిచయం, లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ స్కామ్ లో సాక్ష్యాలను ఎదురుపెట్టి ప్రశ్నించింది సిట్. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మంచిది కాదు. తప్పుడు కేసులు పెట్టడం మటుకు మంచిది కాదు. తప్పుడు కేసు పెడుతున్నారు చిత్తాధికారులందరికీ తెలుసు. చిత్తాధికారులందరికీ తెలుసు. కానీ ఎదుర్కొంటాం. మీ ప్రాక్టీస్ మంచిది కాదు. పెడుతున్నారు అన్యాయంగా జైలు తప్పుడు నువ్వు సంతకం పెట్టమంటారు. వాళ్ళు చెప్పినట్టు సంతకం పెట్టడానికి నేనున్నానా? వాళ్ళు చెప్పినట్టు నేను సంతకం పెట్టాలని చెప్పండి. రైట్, అది లిక్కర్ కేసులో అక్రమంగా తనను అరెస్టు చేస్తున్నట్లుగా, అక్రమంగా ఇరికిస్తున్నారు అంటూ కూడా చెవిరెడ్డి చెప్పడం చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఒక రకంగా హల్చల్ చేశారు అక్కడ. వాతావరణం అంతా కూడా మనం చూసాము. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా ఏ టైంలో జరిగింది, ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా అక్కడ హల్చల్ చేశారు చెవిరెడ్డి, అండ్ సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ అయింది? ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేటప్పుడు, అదేవిధంగా బయటికి వచ్చేటప్పుడు, వైద్య పరీక్షలు అయ్యాక తిరిగి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో అయితే పూర్తి స్థాయిలో తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ప్రభుత్వం పెట్టింది. ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. తన అరెస్టు అక్రమం, అదేవిధంగా తన మీద పెట్టిన కేసు కూడా తప్పుడు కేసు అనే విషయం సిట్ అధికారులందరికీ తెలుసనే విషయాన్ని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు వారుస్తున్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తాను చెప్పదలుచుకుంది మీడియాకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ని తిరిగి విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో కూడా మరోసారి చెవిరెడ్డి ఇదే విధంగా తన మీద నమోదైన కేసు గాని, అరెస్టు గాని, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అక్రమం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయినటువంటి చెవిరెడ్డిని, అదేవిధంగా కేసులో A34 గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట అయితే సిట్ అధికారులు హాజరుపరిచారు. ఆయన రిమాండ్కు సంబంధించి రిజెక్ట్ చేయాలని చెప్పి ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపట్లో ఆయనకి రిమాండ్ విధిస్తారా లేదా అనే అంశానికి సంబంధించి న్యాయమూర్తి ఆదేశాలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా తనకు సంబంధం లేదనే అంశాన్ని చెవిరెడ్డి చెప్పే ప్రయత్నం అరెస్ట్ కాకముందు చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే విషయాన్ని చెప్పిన పరిస్థితి. వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్లో చెవిరెడ్డి కాసేపు హల్చల్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరిచారు. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది